హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక అందమైన పురాతనమైన దేవాలయం గురించి చెబుతాను. ఈ ఆలయం పేరు శ్రీ దుబుదేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం మన విజయనగరం నుండి 7 కిలోమీటర్ దూరంలో ఉన్న సారిపల్లి గ్రామంలో ఉంది. పదండి, ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో, దీని ప్రాముఖ్యత, దాని చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయం మన విజయనగరం నుండి ఈశాన్య దిశగా 7 కిలోమీటర్ దూరంలో ఉన్న సారిపల్లి అనే గ్రామంలో ఒక కొండ మధ్యన ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడితే ఇక్కడ చాలా ఆటోలు అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి, ఏం ప్రాబ్లం లేదు. మరి ఇప్పుడు టెంపుల్ టైమింగ్స్ ఏమిటంటే మార్నింగ్ 7 నుండి ఈవినింగ్ 5 వరకు అయితే మాత్రం ఓపెన్ అయి ఉంటుందండి. మండే అయితే మాత్రమే ఇక్కడ పూజారి అనేది మీకు అవైలబుల్గా ఉంటారు. రిమైనింగ్ డేస్లో పూజారు ఉండరు, కానీ ఓపెన్ చేసే ఉంటుంది. మీ పూజ మీరే చేసుకోవచ్చు, అభిషేకంగా నేను. ఈ టెంపుల్ కార్తీక మాసంలో అయితే మాత్రం చాలా రష్గా ఉంటుందండి. మిగతా టైంలో అయితే ఒక మండే అయితే మాత్రం మీకు రష్ కనబడుతుంది, మిగిలిన టైంలో చాలా తక్కువ మంది ఉంటారు. నేను అందుకే మండే రాకుండా మామూలు డేస్లో వచ్చాను. అందుకే టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉందని నేను హ్యాపీగా వీడియో తీసుకుంటున్నాను. అందుకే ఇప్పుడు ఈ టెంపుల్ హిస్టరీ గురించి మాట్లాడితే, ఈ టెంపుల్ అనేది 1000 సంవత్సరాల బ్యాక్ అనగా 1810వ సంవత్సరంలో కళింగ రాజులు నిర్మించారని హిస్టరీ చెబుతుంది. కానీ ఇక్కడ సారిపల్లి గ్రామ ప్రజలు మాత్రం దేవతలు ఈ టెంపుల్ని ఒకరోజు రాత్రే నిర్మించారని వాళ్ళు నమ్ముతారు. ఈ ఆలయం మొత్తం రాయితో మాత్రమే చెక్కబడి ఉంది, ఎక్కడా సిమెంట్ కానీ ఇటుక కానీ వాడలేదు. ఇప్పుడు ఈ ఆలయం మీద చెక్కబడిన శిల్పాలని చూపిస్తాను, చూడండి. ఇప్పుడు టెంపుల్ రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే మొదట ఆది గణపతి విఘ్నేశ్వరుడు బొమ్మ అయితే కనబడుతుందండి. ఇది వేరేగా పెట్టిన బొమ్మ కాదు, ఆ గుడితో పాటు చెక్కబడిన అదే రాయితో చెక్కబడిన విగ్రహం అది. ఇలా వెనక్కి వెళ్తే ఇక్కడ చాలా బొమ్మలు అయితే చెక్కి ఉన్నాయి. ఈ దేవత ఏటో నాకు ఐడెంటిఫై చేయలేకపోయాను. ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక్కడ మాత్రం కాళికాదేవి బొమ్మ ఉంటుందండి, ఆదిపరాశక్తి. పదండి, లోపలికి వెళ్ళి దివ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకుందాం. ఈరోజు మండే కాదు కాబట్టి, ఖాళీగా ఉంది కాబట్టి లోపలికి వెళ్ళడానికి ఈజీగా ఉంది, లేకపోతే చాలామంది రష్గా ఉంటుంది. ఇదేనండి దివ్యేశ్వర స్వామి ఆలయం. ఆ వెనకన అమ్మవారి విగ్రహం కూడా ఉంది. ఇక్కడ శివుని ఓన్లీ నీటితో మాత్రమే అభిషేకం చేయాలండి, పాలతో కానీ కొబ్బరికాయలతో కానీ చేయొద్దని బయట పురావస్తు శాఖ వాళ్ళు నోటీస్ బోర్డు పెట్టారు. అలా ఎందుకు పెట్టారంటే 100 ఏళ్ళ చారిత్రక సంపద అయిన ఈ స్వామివారి శివలింగం దెబ్బతినకుండా కాపాడేందుకు ఇక్కడ ఏంటంటే కొబ్బరి నీళ్ళతో కానీ పాలతో కానీ అభిషేకాలు చేయొద్దండి, ఓన్లీ నీటితో మాత్రం చేయండి అని పెట్టారు. మనం కూడా ఫాలో అవుదాం. ఇప్పుడు టెంపుల్ ప్రత్యేకత గురించి మాట్లాడితే, ఈ టెంపుల్లోని ఉన్న అన్ని బొమ్మలు దగ్గర మీరు కానీ చూపెట్టి విన్నట్టయితే మీకు ఒక రకమైన ఎకో వినిపిస్తుంది. అదే మళ్ళీ టెంపుల్ లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం మరి మీకు ఆ సౌండ్ వినిపించుతుంది. ఓన్లీ బయట నుండి మాత్రమే మీకు ఆ ఫీల్ అయితే అవుతుంది. నేను కూడా విన్నాను, మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే ఒకసారి చూడండి. ఏ బొమ్మ దగ్గరైనా చూపెట్టి వింటే మీకు ఆటోమేటిక్గా మీకు అనుభూతి అయితే పొందుతారు. ఇప్పుడు రెండో విశేషం గురించి మాట్లాడితే, ఈ టెంపుల్ లోపల ఉన్న శివలింగం హెడ్పై చేయి పెట్టి చూస్తే అక్కడ ఎప్పుడూ గంగతో అభిషేకం చేసినట్టుగా తడిగా ఉంటుంది. కానీ అక్కడ అలా టెంపుల్ పైనుండి శివుని మీదకు వాటర్ ఎలా వస్తుందో ఇప్పటిదాకా తెలియదు. మూడో విశేషం ఏమిటంటే, అన్ని దేవాలయంలోని శివుని ఎదురుగా నంది ఉండడం అనేది కామన్, కానీ ఈ దేవాలయంలో ఎదురుగా నంది ఉండదు. అంటే నిజం అనుకోకండి, నంది ఉండేది. ఒకనొకప్పుడు ఒక పిడుగు పడినప్పుడు ఆ నంది అనేది క్రాక్ అయిందంట, అందుకే అక్కడ నుండి తీసి ఆ పక్కన ఉన్న చెట్టు పక్కన షిఫ్ట్ చేశారు. దాని తర్వాత కూడా చాలాసార్లు నందులు గట్ట వాళ్ళు నిర్మించిన గట్ట చేసినప్పుడు వల్ల ఏదో ఆటంకం వచ్చిందని అప్పటి నుండి ఆ శివుడు ఎదురుగా నంది పెట్టడం మానేశారు. డైరెక్ట్గా మీకు ఒక చెట్టు చూపడతాను, చూడండి. ఆ టెంపుల్ రైట్ సైడ్లో ఒక ఉసిరి చెట్టు కిందన అనేది ఆ పగిలిపోయిన నందిను ఒక అతను డొనేట్ చేశారు. ఆ నంది కూడా అక్కడే పెట్టారు, అది కూడా చూపడతాను చూడండి. ఇది ఆ డొనేట్ చేసిన నంది. ఈ నంది కేవలం కార్తీక మాసంలో మాత్రమే పెడతారు. ఇలా 1000 సంవత్సరాల చారిత్రక సంపదగా ఈ దేవాలయంను భారత పురాతత్వ శాఖ గుర్తించింది. అప్పటి నుండి దాని ఆధీనంలోనే ఈ దేవాలయం అనేది ఉంది. ఈ దేవాలయ ప్రాంగణంలో కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం అందరూ కార్తీక మాసంలో పిక్నిక్కి
ఈ మ్యాక్సిమం ఈ దేవాలయంకి ఈ చుట్టుపక్కల ఉన్న సారిపల్లి నెల్లిమర్ల మండ గ్రామ ప్రజలందరూ ఇటు సైడే వస్తారు. కనీసం సంవత్సరంలో ఒకసారైనా దర్శించుకోకుండా ఉండరు. మీరు కూడా విజయనగరం వైజాగ్లో ఉన్నట్లయితే కనీసం ఒకసారి గుడి దర్శించుకోవడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.